రాహువు కేతు అనేటటువంటి పేరుతో పిలువబడే రెండు గ్రహాలు కూడా సృష్టిలో ఎక్కడా కనిపించవు. కావున ఈ నీడలైనటువంటి రెండు గ్రహాలు కూడా భూమి మీద ఉండేటటువంటి జీవుల మీద అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని అందించి మనలో అనేక రకాలైనటువంటి చైతన్యాలు, అజ్ఞానాలు, అంధకారాలు వీటన్నిటికీ కూడా అవి మార్పుని కలిగిస్తూ ఉంటాయి. కావున 9 గ్రహములు ఆరాధ్యమైనటువంటి దైవములతో సమానం. అందులో సూర్యుడి నుంచి కేతు వరకు ఉండేటటువంటి స్వల్ప ఫలాలు మనం తెలుసుకుంటూ ఉందాం. దీంతో భాగంగా తల్లి గర్భంలో ఉండగా 4వ మాసం నుంచే సూర్యుడి యొక్క ప్రభావంతో జననంతో మన యొక్క యాత్ర ప్రారంభమవుతుంది. చాలా సందర్భాల్లో జాతకాది విశేషాల్లో కొన్ని సూత్రాలు, సూక్తులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే 3వ సంవత్సరం నుంచే జాతకం అందించాలనో, 13 సంవత్సరాల వరకు జాతకం వేయకూడదనో, ఇట్లాంటి కొన్ని అనేక రకాల అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవసరమైతే పుట్టినటువంటి 2 రోజుల పాపకైనా సరే జాతకాన్ని అందించవచ్చు. అవసరం లేకపోతే 70 ఏళ్ళు వచ్చినా సరే జాతకంతో పని. జాతకం ఒక రకంగా చెప్పాలి అంటే అనాది జ్యోతిష్య సిద్ధాంతం ఒక్కొక్క సందర్భంలో మనిషి యొక్క జీవితం అనేక రకాల పయనాలను ఎటు వెళ్లకుండా చిన్నప్పుడు విద్యలో కానీ, తర్వాత ఆరోగ్యంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యవహారాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఎక్కడో ఒక చోట మన ప్రమేయం లేకుండా ఒక అతిపెద్ద సమస్యతో జీవితం స్ట్రక్ అయిపోతుంది, ఆగిపోతుంది. అలా ఆగినప్పుడు మనని ప్రచోదనం చేసి ఎటువైపు వెళ్ళాలనేటువంటి విషయాన్ని నిర్దేశం చేసే సుభిక్ష సిద్ధాంతమే జ్యోతిష్యం. కాకపోతే వాడుకునేటటువంటి వ్యక్తి ఒక చాకు ఉందనుకోండి, పండు పోసినా దాని చేత పోయబడుతుంది. ఎవరి పండు అన్న దించితే దిగుతుంది. వాడేవాడిని తప్పే తప్ప సిద్ధాంతపరమైనటువంటి అంటే వస్తువుని తప్పు కదా. అలాగే జ్యోతిష్యాన్ని భవిష్యత్తు జ్ఞానం కోసము, వెలుగు కోసము వాడుకోవచ్చు. మనని భయభ్రాంతులు గురి చేసే అజ్ఞానం కోసము దాన్ని వాడచ్చు. కానీ అందులో సుభిక్షంగా పేరులోనే ఉంది జ్యోతిష్యము. జ్యోతి అంటే దీపం. అజ్ఞాన అంధకారంలో ఉన్నటువంటి మనకి జ్ఞానాన్ని అందించి వెలుగునిచ్చి భవిష్యత్తును చూపించాలే తప్ప భయప్రాంతులకు గురి చేసేటటువంటి విషయంలో జాతకం ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని అందించదు. ఇందులో భాగంగా సూర్యుడు మనకి ఇచ్చేటటువంటి ఫలం తల్లి గర్భంలో ఉండగా 4వ మాసం నుంచే సూర్యుడి యొక్క ప్రభావవంతమైనటువంటి యాత్ర ప్రారంభమవుతుంది. లోపల తల్లి గర్భంలో ఉండగా జెండర్, మగ ఆడ అనేటటువంటి నిర్ధారణ ఇచ్చేటటువంటిది సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం. ఎందుకంటే ఉదయాన్నే చెప్పుకున్న సూర్యుడు పితృదేవతలకు అధిపతి. అందువలన పితృదేవతలు మరలా పుణ్యపాపాలను అనుభవించడం కోసం ఆ కుటుంబంలో పుట్టాలి అంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే బిడ్డగానో పాపగానో ఎలా పుట్టాలో అనేటటువంటి నిర్ధారణ చేస్తారే తప్ప సిద్ధాంతి గారు పెట్టే ముహూర్తం వల్ల, ముగ్గులు పోసుకునే పసందుల వల్ల ఆడ మగ నిర్ధారణ అయిపోతాయని కూడా ఒక పెద్ద అజ్ఞానము, అంధకారం. సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే అది సాగుతుంది. ఇక లోపల సమస్తమైనటువంటి అవయవ సంపద, మాంసము, రక్తము, నరములు, బొయ్యలు, అలాగే కళ్ళు, దృష్టి, చర్మము, వెంట్రుకలు ఇవన్నీ కూడా సూర్యప్రసాదితమైనటువంటి శరీర భాగాలు. అంటే అనాది సిద్ధాంతం సుస్పష్టంగా చెప్పింది సూర్యుడిని ఆరోగ్యకర్తగా 9 గ్రహాలు 9 రకాలైనటువంటి ప్రాధాన్యతతో కూడినటువంటి భాగాలను మనం నిర్మిస్తూ మనలో అనేక రకాలైనటువంటి చైతన్యవంతమైన పరిపాలనా కార్యక్రమాలు నిర్వర్తిస్తాయి. కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలాన్ని అందిస్తుంది. అందులో సూర్యుడు ఆరోగ్య శాఖ మంత్రి మన జీవితాలకు. అందువలన ఆరోగ్యం ఉంటేనే మిగిలిన సౌభాగ్యాలు ఏదైనా సరే అనుభవించగలిగే బలం మనకు వస్తుంది. కావున అనారోగ్యపరమైనటువంటి దుర్దోషాలు ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల వెంటనే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయా స్వామి, ఆయన ఉపాసన చేస్తే మనకు వచ్చినటువంటి రోగం పోతుందా అంటే సుస్పష్టంగా పోతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మన ప్రయత్నం ఫలించి సుభిక్షంగా మంచి వైద్యుడు అందుబాటులో ఉండటము, పెద్ద ప్రమాదం చిన్న ప్రమాదమై తిరిగి ఇంటికి రాగలగటం, ఇలాంటి గొప్ప యోగాలన్నీ కూడా భగవంతుడిని నమ్మి శ్రమించే వాళ్ళకి మాత్రమే. అందువల్లనే గుర్తుంచుకోండి, సిద్ధాంతం కేవలం భగవంతుడిని ఆరాధన చేస్తూ చతికిలబడి కూర్చోమని ఎక్కడా చెప్పదు. ప్రయత్నాన్ని ఆపకూడదు, భగవంతుడి మీద నమ్మకాన్ని మనం వదలకూడదు. కావున ప్రయత్నము, విశ్వాసము ఈ రెండు కలిపిన వ్యక్తి భూమి మీద ఎప్పుడూ కూడా చెడిపోడు. కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తూ భగవంతుడిని దూషించిన, భగవంతుడిని మాత్రమే నమ్ముకుంటూ ప్రయత్నాన్ని గాలి వదిలేసిన భగవంతుడు ఫలాన్ని మనకు అందించడు. అలాంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిలో జాతకగతంగా సూర్యుడు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది. జాతకగతంగా రవి అంధకారంగా ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుపడతాయి. ఘోరమైనటువంటి రవి దోషాలు ప్రబలితే అనేక రకాలైన ఆరోగ్య చిక్కుముళ్ళలో మనిషి ఎన్ని రకాలైనటువంటి బలమైన మంచి అలవాట్లు ఉన్నా సరే తరచూ వారికి అనారోగ్యం సంక్రమిస్తూ ఉంటుంది. లోటుపాట్లు ఏవైనా ఉంటే తొలగాలని సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఆరోగ్యం బాగుండాలని మనసారా కోరుకుంటూ సూర్య మంత్రంతో హోమం చేద్దాం. ఓం స్వాహ చెప్పినప్పుడు ఆ ద్రవ్యాన్ని వేస్తూ ఉండండి. కొంచెం